వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. రేపు నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఖచ్చితంగా 3 గంటలకైతే ఈ నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. ఇప్పటి వరకు కూడా ఈ నామినేషన్లకి మొత్తం సంబంధించి 18 మంది అభ్యర్థులు అయితే నామినేషన్ దాఖలు చేసినట్లు కూడా జిల్లా అధికారులు చెప్తున్నారు. అయితే ఖమ్మం, నల్గొండ అదేవిధంగా వరంగల్కి సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఈ నెల 3వ తేదీన అయితే ఈ నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 3వ తారీఖు నుంచి కూడా ఈ నామినేషన్ల స్వీకరణ అయితే జరుగుతుంది. ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇక్కడ నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే 3వ తేదీ నుంచి కూడా ఈ నామినేషన్లు అనేది స్వీకరిస్తున్నారు. అయితే శని, ఆదివారాలు 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 2 రోజులు మొత్తం కూడా సెలవు దినాలు కావడంతో ఆ 2 రోజులు కూడా నామినేషన్ అనేది స్వీకరించలేదు. ఈ రోజు ఈ నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగింది. అందులో భాగంగా ఈ రోజు అయితే అధిక సంఖ్యలో కూడా నామినేషన్ వేసినట్లు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. 3వ తేదీన చూసుకున్నట్లయితే ఒకటే నామినేషన్ దాఖలైంది. అదేవిధంగా 4వ తేదీన చూసుకున్నట్లయితే ఒక్క నామినేషన్ కూడా దాఖలు అవ్వలేదు. 5, 6 తారీఖులో 3, 4, 5 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. తర్వాత 8వ తారీఖు, 9వ తారీఖు సెలవు దినాలు కావడంతో ఈ రోజు ఒక్కసారిగా కూడా అధిక సంఖ్యలో ఎక్కువ మంది కూడా అభ్యర్థులు అయితే నామినేషన్లు వేస్తున్నారు. వీరిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ రోజు నామినేషన్ ఉన్నారు. అదేవిధంగా పోలా రవీందర్, దాంతోపాటు పులి సర్వోత్తమ్ రెడ్డి కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్ పులి సర్వోత్తమ్ రెడ్డి కూడా ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ మొత్తం కూడా ఒక సందడి వాతావరణం నేపథ్యంలో జరిగిందని చెప్పుకోవచ్చు. నల్గొండలో భారీ ర్యాలీలు నిర్వహించారు. అభ్యర్థులందరూ కూడా పోటాపోటీగా వారి యొక్క ర్యాలీలు నిర్వహించి నల్గొండ క్లాక్ టవర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు కూడా భారీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు అయితే వేసి ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగిస్తుందని చెప్పుకోవచ్చు. రేపు ఈ నామినేషన్ సంబంధించి స్క్రూటినీ నిర్వహిస్తారు. అదేవిధంగా 13వ తేదీన నామినేషన్ ఉపసంహరణకి చివరి తేదీ ఉంది. దీంతోపాటు ఈ నెల 27వ తారీఖున అయితే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతాయి. అదేవిధంగా మార్చి 3వ తేదీన ఈ ఫలితాలు కూడా వెలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్కి సంబంధించి మొత్తం 20 పోలింగ్ కేంద్రాలను కూడా ఇక్కడ జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా నల్గొండలో ఉన్నటువంటి ఆర్జాల్ బావ వద్ద ఏర్పాటు చేసిన గోదాంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. మార్చి 3వ తేదీన ఈ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులను కలవడం, అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్లు కూడా అభ్యర్థులు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పాఠశాలకు వెళ్ళి కూడా ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కలిసి తమకే ఓట్లు వేయాలని చెప్పి కూడా అభ్యర్థులు ఓట్లను అడుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ నామినేషన్ ప్రక్రియ అయితే సాఫీగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 27వ తారీఖున జరిగే పోలింగ్ ప్రక్రియకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మార్చి 3న అయితే ఈ కౌంటింగ్ సంబంధించి ఫలితాలు కూడా రానున్నాయి. అయితే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే గత ఏడాది 31వ తారీఖు వరకు కూడా 24,905 ఓటర్లు అయితే ఉన్నట్లు కూడా అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే జనవరి 31వ తేదీ వరకు కూడా మరికొంతమంది ఓట్ల హక్కు పొందే విధంగా కూడా అవకాశం కల్పించారు. దీంతో మరొక 500 నుంచి 600 వరకు కూడా ఈ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 24,905 మంది ఓటర్లు ఉన్నారు. ఒక 500 పెరిగితే మొత్తం సుమారు 30,000 మంది కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. దీనికి తగ్గట్లు కూడా జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పరిస్థితితో ఉంది. ఇది ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి సమాచారం. ఓవర్ టు యు.